నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నానండి. విశాఖపట్నం బార్ అసోసియేషన్ మెంబరు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాజిటేషన్లోని ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టీరింగ్ కమిటీ మెంబర్ను కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీని. అయితే ఈరోజు మన భారతదేశంలో చాలా ఉద్యమాల్లోని న్యాయవాదులు పాల్గొనడం జరిగింది. కానీ ఈ చరిత్రలో భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులు మాత్రమే ప్రారంభించినది, న్యాయవాదులతో మాత్రమే ముగించిన ఏకైక పోరాటం మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాని మీద అసలు అవగాహన లేక ప్రజలకి డైరెక్ట్గా చట్టం గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి న్యాయవాదులు ఈ చట్టం గురించి పూర్తిగా అవగాహన చేసుకొని ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఏదో ఒక వర్గానికి కాదు రాబోయే తరాల వరకు కూడా ప్రజలు భూముల విషయంలోని చాలా కష్టాలు పడతారు, భూములు పోగొట్టుకుంటారన్న విషయాన్ని న్యాయవాదులు గమనించి దాన్ని కూలంకషంగా పరిశీలించి ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దాంతోపాటు విశాఖపట్నం బార్ అసోసియేషన్ లీడ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లోనున్న బార్ అసోసియేషన్లు అన్నీ కూడా ఫాలో అయ్యాయి. అంతేకాకుండా విశాఖపట్నం బార్ అసోసియేషన్ ముందు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి 81 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్ష పూర్తి స్థాయిలో పాల్గొని శిబిరాన్ని నడిపింది పలకా శ్రీరామ్మూర్తి గారి న్యాయవాది. అలాగే ఈరోజు ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెవర సత్యనారాయణ గారు. ఇలా ఒకరి పేరు చెప్పడానికి లేదండి, ఎందుకంటే ప్రతి న్యాయవాది కూడా దీంట్లోని కష్టపడి పనిచేశారు. అయితే సాధారణంగా ఈ న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు మేము పనిచేస్తున్నాము అని అంటే దానిని రాజకీయ నాయకులు గుర్తించడం అనేటువంటిది సాధారణంగా ఎక్కడ జరగలేదు. పోరాటాలు కలిపి చేయొచ్చు, కానీ ఒక సంపూర్ణ న్యాయవాదుల పోరాటం మాత్రం చరిత్రలో ఇదే మొట్టమొదటిదని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ పోరాటం ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రపంచం అంతా కూడా ఉత్తి భారతదేశమే కాదు, డబ్బుతో ఏదైనా చేయొచ్చు, ఓట్లు కొనుక్కోవచ్చు, ఓటర్లు మభ్యపెట్టవచ్చు డబ్బుతోననేటువంటిది ఒక ఆలోచన ఏదైతే ఉందో అది పచ్చి తప్పు. డబ్బుతోని ఓటర్ని కొనలేము అనేటువంటి విషయాన్ని ఈసారి ప్రజలు వాళ్ళ ఓటుతో నిరూపించారండి. ఇది మొత్తం యావత్ భారతదేశం గమనిస్తున్నది. మరి అంతంత డబ్బు పంచినప్పుడు బాహాటంగా వైసీపీ వాళ్ళు మేము ఇన్ని కోట్లు పంచాము, మనిషికి ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చాం, 10,000 ఇచ్చాం, 15,000 ఇచ్చామని చెప్తున్నప్పుడు మరి అంత డబ్బు పుచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా జగన్ గారే అన్నారు, మేము ఇంటింటికి తిరిగాము, గడప గడపకి తిరిగాము, అలాగే ప్రచారంలో కూడా మాకు ఎక్కడా వ్యతిరేకత లేదని. అంటే ప్రజలు ఒకరి మనసులో ఒకరికి తెలియకపోవడానికి ఒకరిద్దరికి సాధ్యం అవుతుంది, 2 గ్రూపులకి సాధ్యం అవుతుందండి. కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక్క వ్యక్తి కూడా బయటపడకుండా ఓట్లతోని బుద్ధి చెప్పారంటే ఒక్కసారి ఇది మొత్తం యావత్ ప్రపంచం గమనిస్తున్నదనే విషయం తెలుసుకోవాలి. అందువల్ల ఈరోజు న్యాయవాదులు ఏదైతే పోరాటం చేశారో ఈ పోరాటం వలన ఒక ప్రజాకంటకమైనటువంటి ఒక ప్రభుత్వం పోయి ఒక కొత్త ప్రభుత్వం రావడం అనేటువంటిది జరిగింది. అలాగే ఏదైతే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాము అని సపోర్ట్ చేసిన తర్వాతే కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజారిటీ రావడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తన 2వ సంతకం ఏదైతే చేస్తానన్నారో ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం మాట తిరగకుండా మడం తిప్పకుండా ఖచ్చితంగా 2వ సంతకం చేయడం అనేటువంటిది రద్దు చట్టానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. అందువల్ల ఈరోజు ప్రజలకి ఏదైతే ఒక పార్టీని నమ్ముకొని గెలిపించుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిపి కూటమిగా ఈరోజు ముందుకు రావడానికి కారణం పునాది పూర్తిగా న్యాయవాదులు అనేటువంటి తెలుసుకొని న్యాయవాదులు ఈరోజు ఒక ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేసే స్థాయికి ఎదిగారు అని అంటే దాన్ని గమనించుకొని ఎప్పటికప్పుడు న్యాయవాదులు అలాగే న్యాయస్థానాలు న్యాయానికి గౌరవం ఇచ్చిన వాళ్ళకి మాత్రమే చరిత్రలో నిలబడతారు, లేని వాళ్ళు తుడుచుకుపోతారని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా తెలియజేస్తున్నానండి. అంటే చట్టం రూపంలో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అందరికీ చేరే అవకాశం లేదు. కాబట్టి అతి ఎక్కువ మంది ప్రజలకి ఈ చట్టంలోనున్నటువంటి అసలు విషయం అంటే ఎక్కడ నష్టపోతారనే విషయం తెలియాలండి. చట్టం అంటే సెక్షన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, అలా కాకుండా ఈ దేని వలన ఏ రూపంలో నష్టపోతారనేటువంటిది అతి ముఖ్యమైన విషయం. కాబట్టి దానిని తెలుగులో వీలైనంత సరళమైన భాషలో అంటే ఈజీగా అర్థమయ్యేలాగా, చట్ట భాష కాకుండా ఈజీగా అర్థమయ్యేలాగా ఒక పుస్తకాన్ని రచించి ఆ పుస్తకాన్ని మన బార్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బార్ అసోసియేషన్ అన్నింటికి పంపించాం. వాళ్ళందరూ
మరిన్ని పుస్తకాలు వాటిని కొంచెం కొంచెం మార్పులు చేసి తయారు చేసుకున్నారు. ఈ రకంగా న్యాయవాదుల ద్వారానే ప్రజలందరిలోకి వెళ్ళింది. అంతేకాకుండా గ్రామాల్లోకి వెళ్ళాం. గ్రామాల్లోని పెద్ద మనుషులందరూ కూడా ఈ చట్టం గురించి చెప్పమని అడిగినప్పుడు వాళ్ళకి చెప్తూ ఈ పుస్తకాలు వాళ్ళకు కూడా ఇచ్చాం. అందువలన ఈరోజు ఏంటంటే ఈ పుస్తకాల ద్వారా కూడా అటు ప్రజలకి ఇటు రాజకీయ నాయకులకి కూడా అందులోని విషయం ఏమిటనేది క్లుప్తంగా ఉండడం వలన చాలా క్లియర్గా అర్థమైందండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇంకొక 100 సార్లు చెప్పినా ఒకటే మాట చెప్తున్నాం న్యాయవాదులవి, అది చట్టం కాదు, అది ఒక కుట్ర. చట్టం అనేటువంటి దానికి ఒక రూపం ఉంటుందండి, ఆ రూపంలో లేకుండా తయారైంది కాబట్టే దీన్ని చట్టం కాదని చెప్తున్నాం. ఇది ఒక టూల్ కిట్ అంటే ఏంటి, మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి భూములు వ్యవహారాలు తారుమారు చేయడానికి, కొందరు వ్యక్తులకి పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా పరిస్థితుల్లో మార్చడానికి ఏర్పాటు చేయడానికి కోసం ఈ చట్టాన్ని తయారు చేసుకున్నారు తప్ప నిజంగా ఇది చట్టం కాదు. అందువలన ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి చట్టాలు జరిగే అవకాశం ఉందా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. ఎందుకంటే ఒక చట్టం తయారయ్యేటప్పుడు దానికి సంబంధించిన చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి, చాలా ప్రొసీజర్ ఉంటుంది. అది ఫాలో అవ్వకుండా దొడ్డిదారిని చట్టం తెచ్చారు కాబట్టే ఈ చట్టం ఎంత ఘోరంగా విఫలం అవ్వడమే కాకుండా ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసింది. ఇలాంటి తప్పుడు చట్టాలు అనేటువంటి ఎప్పుడు ఎవరు చెయ్యరు. ఒకవేళ ఇలాంటి చట్టం చేస్తే మీరు ఇది వరకు చూసుకుంటే రైతుల చట్టాలు ఇలాంటివి కూడా వెనక్కి తీయబడ్డాయి. అలాగే చట్టాన్ని వెనక్కి తీయకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాగే దెబ్బతింటుంది. అందువలన తప్పుడు చట్టాలు తయారు చేయడం అనేటువంటిది సాధారణంగా జరగదు. అలా జరిగినట్లయితే వాటిని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూలిపోయి సర్వనాశనం అయిపోతాయని చెప్పడానికి మన ఆంధ్ర రాష్ట్రం ఉదాహరణ అండి.